హాయ్ ఫ్రెండ్స్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు స్పాట్ లోన్‌కి సంబంధించి చాలా ప్రశ్నల్ని, చాలా విమర్శల్ని, చాలా కామెంట్స్‌ని ఎదుర్కొంటుంది స్పాట్ లోన్. ఎందుకని? ఎందుకని ఇన్ని ప్రశ్నలు? అసలు మోసం చేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళిపోయే కంపెనీల గురించి బహుశా ఇంత చర్చ జరిగి ఉండదేమో గానీ, స్పాట్ లోన్ గురించి చాలామంది చాలా కామెంట్లు. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే, కాన్సెప్ట్‌లోనే ఆ అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి కాన్సెప్ట్‌ని డిజైన్ చేసుకొని ప్రజల్లోకి రావటమే ఇన్ని అనుమానాలకి కారణం. ఏంటంటే వడ్డీ లేకుండా డబ్బులివ్వటం, షూరిటీ లేకుండా డబ్బులివ్వటం, వాటిని తిరిగి కడితే తిరిగి వీళ్ళకే డబ్బులు తిరిగివ్వటం అనేది ఇక్కడ ఎవరికీ నమ్మటానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి అంశం. ఎవరు నమ్మటం లేదు. నమ్మటానికి అవకాశం లేదు. ఒకటి. రెండో అంశం ఏందంటే ప్రధానంగా వస్తున్నటువంటి సమస్య, అసలు డబ్బులు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? ఎలా ఇస్తాడు? ఎలా సాధ్యమవుతుంది? అని మాట్లాడుతున్నారు. అంటే ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి ఈ కంపెనీ ఎక్కువ కాలం ఉండదు. కొంతమంది 3 నెలల కంటే ఎక్కువ ఉండదు. కొంతమంది 2 నెలల కంటే ఎక్కువ ఉండదు. కొంతమందయితే 8 నెలలు ఉంటదేమో, ఆ తర్వాత ఈ కంపెనీ ఉండదు అని చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎందుకని అలా మాట్లాడుతున్నారంటే, ఈ డబ్బులన్నీ ఇవ్వటం సాధ్యం కాదు అనేటువంటి ఉద్దేశంలో, అసలు ఎలా సాధ్యం అవుతుంది? కుదరదు కదా! మరి కుదరనప్పుడు కంపెనీ ఎలా ఉంటుంది? కాబట్టి నమ్మటానికి అవకాశం లేదు. ఈ కోణంలో అందరూ మాట్లాడుతున్నారు. అందుకని నేను ఈ వీడియోలో అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా ఇవ్వగలడు? ఎలా ఇవ్వటానికి అవకాశం ఉంది? అన్న విషయాన్ని నేను కంప్లీట్ మీకు బోర్డు మీద వివరించడానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ మాక్సిమం కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ వీడియోలో నేను మిగతా విషయాలు కూడా నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఫ్రెండ్స్, అసలు మనకి టోటల్ లోను అంటే ఫస్ట్ లోన్ నుంచి మొత్తం 9 లోన్లు కదండీ! 9 లోన్లు మొత్తం కలిపితే మనకి ఫస్ట్ లోను 2250, రెండో లోను 5000, మూడో లోను 10,000, తర్వాత 25,000, తర్వాత 50,000, తర్వాత రూ. 1,00,000, తర్వాత 2,00,000, 2,50,000, తర్వాత 5,00,000, తర్వాత 10,00,000. ఇవి కదా! ఒక్కసారి ఈ లోన్‌లన్నీ లెక్కేస్తే ఎంత అవుద్దో చూద్దాం. ఒక్కసారి. అంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తాను నేను. మనకి టోటల్ వచ్చేసరికి రూ. 19,42,250 అవుతుంది. 19,42,250. అంటే 19,00,000 రూపాయలు మనకి టోటల్ లోన్ అవుతుంది. తిరిగి మనం కట్టేదెంత? అంటే దీంట్లో నుంచి మనకి క్యాష్ బ్యాక్ పోను తిరిగి మనం కట్టే అమౌంట్ ఎంత ఉందంటే, అంటే ఇక్కడ నేను చెప్తున్నానండి. మొత్తం ఈ టోటల్ ఎంత వచ్చింది? 19,42,250. అంటే టోటల్ లోను మనం తీసుకునే లోను. మనం తిరిగి కట్టేది అంటే క్యాష్ బ్యాక్ పోను మనం తిరిగి కట్టేది. ఎంత అవుతుంది? చూడండి ఫ్రెండ్స్, మనకి రూ. 2,250 దగ్గర మొదలుపెట్టి 10,00,000 వరకు. వీటన్నిటిని మనం కూడినట్లయితే, వీటన్నిటిని మనం కూడితే 19,42,250 అవుతుంది. మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంత అవుతుంది. మనం తిరిగి కట్టేదెంత? రూ. 15,53,800. అంటే రూ. 15,00,000 మనం తిరిగి చెల్లిస్తున్నాము. మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఎంత ఉంటుంది? రూ. 3,88,450. అంటే ఇక్కడ
ఇక్కడ ఇక్కడ మనకు అర్థం కావాలండి. క్లారిటీగా అర్థం కావాలి. ఏంటంటే, మన టోటల్ అమౌంట్ మనకిస్తున్నటువంటి అమౌంట్ రూ. 12,42,250. మనం తిరిగి కడుతున్న లోను రూ. 15,53,800. మన క్యాష్ బ్యాక్ రూపంలో వస్తున్నటువంటి రూ. 3,88,450. ఇది గదా! యాక్చువల్‌గా కనిపిస్తుంది ఇది. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, మనం రూ. 1,600 పెట్టి జాయిన్ అయితే, మనకొస్తున్న లోను టోటల్ లోను 19,42,000 ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాడు అనేది. మనం తిరిగి 15,00,000 కడుతున్నాం. 15,53,800 కడుతున్నాం. మన క్యాష్ బ్యాక్ రూ. 3,88,450 వస్తుంది. ఇది కదా మనకు కనిపిస్తుంది. నేను ఒక వాస్తవం చెప్పనా? నేను ఒక నిజం చెప్పనా? యాక్చువల్‌గా అంటే ఇది మొత్తం ఇవ్వటానికి కావాల్సిన అమౌంట్ ఎంత కావాలి కంపెనీ దగ్గర? ఒక మనిషికి రూ. 1,600 కట్టి జాయిన్ అయ్యి, ఇద్దరిని జాయిన్ చేస్తే ఆ వ్యక్తికి కంపెనీ ఇవ్వాల్సినటువంటి లోను ఎంత అంటే 19,42,250. అంతే కదా? మనకు కనిపిస్తుంది, అంతే కదా? అది నిజమా? ఇక్కడ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెబుతున్నాను అంటే ఈ లోన్ అంతా ఇవ్వాలంటే 19,42,250 కంపెనీ దగ్గర ఉండాలి అనేది అర్థం అవుతుంది కదా. నిజం కాదది. ఎంత ఉంటే సరిపోద్దంటే ఇక్కడ నేను చెబుతున్నాను ఫ్రెండ్స్. రూ. 8,00,000 ఉంటే ఈ లోన్లన్నీ ఇవ్వచ్చు. 8,00,000 ఉంటే ఈ లోన్లన్నీ ఇవ్వచ్చు. అర్థమైందని చెప్పింది. అంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే యాక్చువల్‌గా ఈ లోన్లన్నీ కలిపితే వస్తుంది 19,42,000 చిల్లర వస్తుంది. అర్థమవుతుంది కదా? మనం తిరిగి కడుతుంది 15,53,800 ఇది కూడా మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ నేనేమంటున్నా, కంపెనీ దగ్గర 8,00,000 ఉంటే చాలు ఈ లోన్లన్నీ ఇవ్వచ్చు అని చెబుతున్నా నేను. అదేంటంటే అట్ట అంటారు? క్లియర్‌గా కనిపిస్తుంది కదా! టోటల్‌గా ఈ మొత్తం కూడితే ఇంత వస్తుంది కదా 19,00,000. మీరు 8,00,000 అంటారేంటి? మరి ఇంత ఎర్రోలమా మేము అని అనుకోవచ్చు. మీరు ప్రశ్నించొచ్చు. నిజానికి 8,00,000 తోటి ఈ లోన్లన్నీ ఇవ్వచ్చు. అది ఎలాగో నేను ఈ బోర్డు మీద మీకు క్లియర్‌గా వివరిస్తాను. మీకు అర్థమయ్యేట్టు చెబుతా. అంటే ఒక్కొక్క అంశం మీకు వివరంగా చెబుతా. అంటే కంపెనీ ఎలా ఇవ్వగలుగుతుంది, ఎంత ఇవ్వగలుగుతుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి క్లియర్ కావాలి కదా, మనకు అర్థం కావాలి కదా. కనుక నేను ఇక్కడ క్లియర్‌గా చెప్తాను. ఫాలో అవ్వండి. అంటే ఏం చెబుతున్నాను నేను? 8,00,000 ఉంటే చాలంటున్నా. 19,00,000 లోన్ మనకు కనిపిస్తుంది. కానీ 8,00,000 ఉంటే ఈ లోన్లన్నీ ఇవ్వచ్చని నేను చెప్తున్నా. ఇది ఎట్లనే నేను వివరిస్తా. అంటే ఒక్కొక్కటి నేను క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ లోన్ ఎంత ఇస్తున్నాడు? 1,800 ఇస్తాడు. మనకి ఫస్ట్ లోను 1,800 ఇస్తున్నాడు కదా. ఇది ఎన్ని రోజుల్లో కట్టాలి మనం? నెల రోజుల్లో, వారానికి 450 రూపాయల లెక్కన 4 వారాలు చెల్లించాలి కదా. చెల్లిస్తే ఎంత అవుతుంది? 1,800 అవుతుంది. అంటే 1,800 రూపాయలు మనకి ఇచ్చారు, 1,800 చెల్లించాం. చెల్లిస్తే మనకి క్యాష్ బ్యాక్ 450 రూపాయలు వస్తుంది. 450 రూపాయలు 1,800 కలిపితే 2,250 కదా. ఇక్కడ మనం తిరిగి చెల్లించింది ఏంటంటే 1,800 కదా. ఓకేనా? కంపెనీ దగ్గర ఎంత ఉండే? ఇప్పుడు తిరిగి చెల్లించేసాం మనం. 1,800 ఉన్నాయి. మనకి రెండో లోన్ ఎంత? 4,000 ఇవ్వాలి కదా. 4,000 లోన్కి ఎంత కలిపితే ఇప్పుడు 1,800 రూపాయలు తిరిగి వచ్చినాయి కంపెనీ దగ్గరికి? 1,800కి 2,200 రూపాయలు. 2,200 రూపాయలు ఉంటే 4,000 రూపాయలు అవుతుంది ఇది. చూడండి ఫ్రెండ్స్. అంటే కంపెనీ దగ్గర 2,200 ఉంటే మీరు ఇచ్చిన 1,800 కలిపితే 4,000 రూపాయలని. అంటే ఇక్కడ కంపెనీకి 4,000 ఇవ్వట్లా, మీకు 2,200 రూపాయలు కలిపి మీకు ఇస్తుంది. మీకు ఆల్రెడీ ఇచ్చిన లోన్తో పాటు తిరిగి మీరు చెల్లించారు కాబట్టి కంపెనీ దగ్గర మీకు రెండో లోన్ ఇవ్వాలంటే ఎంత కావాలి? 4,000 అవసరం లేదు. 2,200 ఉంటే
సరిపోతుంది. ఇది అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇప్పుడు మూడో లోను. మూడో లోను మీరెంత కట్టారు తిరిగి? ఈ 4000 రూపాయలు తీసుకొని 4000 కట్టేశారు. మీకిప్పుడు ఎంత ఇయ్యాలి? 8000 లోన్ ఇయ్యాలి. కంపెనీ దగ్గర 8000 అవసరమా? అవసరం లేదు కదా! 4000 ఉంటే సరిపోద్ది. 4000 రూపాయలుంటే మీరిచ్చిన 4000 రూపాయలతో కలిపితే 8000 అవుతుంది కదా! అంటే 8000 రూపాయల లోను మీకివ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ 4000, 2000 ఇది. మరలా ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం కలిపితే 8000 అయింది కదా! 8000 లోను. ఇక్కడ 8000 రూపాయలు తిరిగి మీరు పే చేశారు. పే చేస్తే కంపెనీ ఎంత ఇస్తుంది మీకు? 20,000 ఇస్తుంది. 20,000 లోనంటే 8,000 ఉండయి కదండీ! ఇంకెంత కావాలి? 12,000 రూపాయలు ఉంటే సరిపోతుంది. 12,000 ఉంటే 8,000 రూపాయలు కలిపి మీకు ఇస్తే ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. ఇప్పుడు 20,000 రూపాయలు మీరు తిరిగి పే చేశారు. ఇప్పుడు కంపెనీ మీకు ఎంత ఇస్తుంది లోను? 40,000 ఇవ్వాలి కదా! ఇప్పుడు 40,000 కంపెనీ దగ్గర అవసరం లేదు కదా! 20,000 కలిపితే సరిపోతుంది కదా! 20,000 కలిపితే 20, 20 40,000 అవుతుంది. 40,000 రూపాయలు లోను. ఓకేనా? ఇప్పుడు 40,000 రూపాయలు మళ్ళీ మీరు తిరిగి చెల్లించారు కంపెనీకి. అంటే మీ దగ్గర నుంచి వచ్చింది ఎంత? 40,000. మీకెంత ఇయ్యాలి లోను? 80,000 కదా! అప్పుడు కంపెనీ దగ్గర ఎంత ఉండాలి? 40,000 ఉంటే సరిపోద్ది కదా! 40,000 రూపాయలు కలిపితే మీకు 80,000 లోను ఇచ్చేస్తుంది. ఇప్పుడు 80,000 రూపాయలు తిరిగి చెల్లించారు. అంటే మీరు కట్టిన డబ్బులు 80,000 రూపాయలు ఉంటాయి. ఇంకెంత కావాలి? మీకు 2,00,000 లోన్ ఇవ్వాలంటే 1,20,000 ఉంటే సరిపోద్ది. 1,20,000 రూపాయలుంటే మీకు లోన్ సరిపోద్ది కదా! కాబట్టి 1,20,000 80,000 ఎంత? 2,00,000. ఇప్పుడు 2,00,000 రూపాయలు మీరు తిరిగి చెల్లించారు. అప్పుడు కంపెనీ దగ్గర ఇంకో 2,00,000 ఉంటే సరిపోద్ది కదా! 4,00,000 మీకు లోన్ ఇస్తుంది. అంటే 2,00,000 రూపాయలు. అంటే ఇప్పుడు మీకు 4,00,000 రూపాయల లోను కంపెనీ ఇచ్చింది. ఇప్పుడు 4,00,000 రూపాయలు తిరిగి చెల్లిస్తే మీకెంత ఇవ్వాలండి ఇంకా? 8,00,000 లోన్ ఇవ్వాలి కదా! కాబట్టి ఎంత కట్టాలి? కంపెనీ దగ్గర ఇంకా 4,00,000 ఉంటే సరిపోద్ది కదా! కాబట్టి 4,00,000 రూపాయలు. 4, 4 ఎంతండి? 8,00,000. అంటే 8,00,000 లోను మీకు ఇవ్వాలి అంటే మీరు కట్టిన 4,00,000 ఉన్నాయి కాబట్టి ఇంకో 4,00,000 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ లెక్కేయండి. ఇవన్నీ లెక్కేస్తే మీకెంత వస్తదండి? టోటల్ అమౌంట్ ఎంతొస్తది? 8,00,000 వస్తుంది. మీరు కావాలంటే ఇయన్నీ మీరేసుకొని లెక్కేయండి. మీకు టోటల్ అమౌంట్ 8,00,000 వస్తుంది. అంటే కంపెనీ దగ్గర 8,00,000 ఉంటే ఒక వ్యక్తికి లోన్ ఇవ్వచ్చు. ఇది కదా! అంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వటం కోసం చెప్తున్నా. అంటే మనకు కనిపిస్తుంది ఎంత? 19,00,000 రూపాయలు. మనం తిరిగి కడుతుంది ఎంత? 15,00,000 రూపాయలు. అంటే 19,00,000లో 15,00,000 కడితే మనకెంత ఉంటుంది? 3,88,000 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇది ఇంత క్లియర్‌గా కనిపిస్తే 19,00,000లా కనిపిస్తుంది. కాబట్టి ఇలా ఉండదు. ఆచరణలోకెళ్ళేసరికి మీకు లోన్ ఇస్తుంది. మీరు లోన్ తిరిగి కడతారు. మళ్ళీ తిరిగి కంపెనీ దగ్గరికి వెళ్తున్నాయి. వాటికి మిగిలిన అమౌంట్ యాడ్ చేస్తే 4,000 రూపాయలు లోన్ అవుతుంది. ఈ లెక్కను లెక్కేస్తే మీకు 8,00,000 రూపాయలు మీకొచ్చేస్తుంది.
అంటే 8,00,000 రూపాయలుంటే ఈ కాన్సెప్ట్ అంటే ఒక్క వ్యక్తికి రూ. 1,600 కట్టిన వ్యక్తికి లోను మొత్తం ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ 8,00,000 రూపాయలు కంపెనీకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? అనేది కదా మనకు తెలియాలి. కదా! ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో మీకు చెప్తాను నేను. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే కొంతమంది నాతో డిస్కస్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను 1,600 కట్టాను. నేనే 2,600 కట్టుకున్నాను. నేను ఇంకేం చేయటం లేదు. నాకు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు అని అంటారు. సరే, కాన్సెప్ట్ మొత్తం చూస్తే మీకు ఎక్కడి నుంచి వస్తాయో అర్థమవుతున్నాయి అంటే, అయన్నీ నాకు చెప్పొద్దండి. నాకు అవసరం లేదు. నేనేం చేయటం లేదు. నేను 3 ఐడీలు నేనేసుకున్నా. నేను కట్టా. నాకు లోన్ వచ్చింది. ఈ లోన్‌లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పండి అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలంటే ఏం చేయాలి? టోటల్ కాన్సెప్ట్ చూడాలి. అయన్నీ నాకు అనవసరం. నా డబ్బులు ఎట్లా వస్తున్నాయి నాకు అది చెప్పండి. ఇట్లా మొండిగా వాదించటానికి ఉపయోగపడుతుంది తప్ప, నిజానికి అంటే అతనేం చేస్తున్నాడు? నేను కట్టింది ఇంతే. నాకు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అని ఆలోచిస్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీ ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసుకుంది. ఈ కంపెనీ డిజైన్‌లో నుంచి కంపెనీ కొంతమంది వర్క్ చేసి ఆదాయం సంపాదించుకోవటానికి దీంట్లోకి వస్తున్నారు. వాళ్ళకి ఆదాయం ఇస్తుంది కంపెనీ. ఆదాయం ఇస్తూ వాళ్ళు చేసినటువంటి పని ఫలితంగా కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్‌ని మీకు లోన్ రూపంలో ఇస్తున్నాడు. అట్లా ఇవ్వటానికి అవకాశం ఉందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అట్లా ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, వాళ్ళెవరో చేసింది నాకెట్ట ఇత్తారండి? నేనేం చేయట్లేదు కదా! అని మాట్లాడితే కుదరదండి. కుటుంబంలో అందరూ పని చేయరు. కొంతమంది పని చేస్తే అందరూ బ్రతుకుతుంటారు. అంటే వర్కింగ్ ప్లాను, నాన్ వర్కింగ్ ప్లాన్ ఎలా ఉందో ఇక్కడ, సమాజంలో కూడా వర్క్ చేసేవాళ్ళు, వర్క్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, చదువుకునేవాళ్ళు, వాళ్ళెక్కడా కూడా ఆదాయం సంపాదించరండి. కానీ ఆదాయం సంపాదించే వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతుంటారు. మరో మార్గం లేదు. మీరు గతంలోకెళ్తే పాత ఆటవిక సమాజంలో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఇంటికే ఉంటారు. వేటాడితే గాని ఆహారం దొరకని రోజులవి. కాబట్టి వేటకి వెళ్ళిన వాడు వేటాడతాడు. ఆహారం ఎందుకు వేటాడతాడు? వీళ్ళ కోసం కాదండి. తన కోసం వేటాడాల్సిందే. వేట ఆడినప్పుడు తను తినగా మిగిలింది తీసుకొచ్చి పిల్లలకి, ముసలి వాళ్ళకి పెడతాడు. అట్లనే అంటే అక్కడ వర్క్ చేసేవాళ్ళు, వర్క్ చేయని వాళ్ళు ఉండారు. మన కాన్సెప్ట్‌లో కూడా నాన్ వర్కింగ్ ప్లాన్ ఉంది. వర్కింగ్ ప్లాన్ ఉంది. నాన్ వర్కింగ్ ప్లాన్‌లో ఉండ వాళ్ళకి, వర్కింగ్ ప్లాన్‌లో ఉండవాళ్ళు, వాళ్ళు ఆదాయం సంపాదించుకుంటారు. వాళ్ళు వేటగాళ్ళు. వాళ్ళకి అవసరం డబ్బు. తప్పనిసరిగా చేస్తారు. వాళ్ళ ఆదాయం కోసం చేస్తారు. చేసి వాళ్ళ ఆదాయం వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకోగా కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. వచ్చిన ప్రాఫిట్‌ని లోను రూపంలో మీకిస్తున్నారు. యెస్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ పరిగెత్తటానికి లేదా ఇందాక చెప్పినటువంటిది ఈ వేటగాళ్ళందరూ ఇంత సక్సెస్‌ఫుల్‌గా సమాజంలో ముందుకెళ్ళటానికి, బిజినెస్‌ని పెద్ద ఎత్తున పెంచటానికి, ఈ రకమైన సక్సెస్ సాధించటానికి ప్రధానమైన కారణం లోను. క్యాష్ బ్యాక్. ఇంట్రెస్ట్ లేదు. షూరిటీలు లేవు. ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇది గుండికాయ అండి. వెన్నెముక స్పాట్ లోన్‌కి. స్పాట్ లోన్ ఇంత వేగంగా పరిగెత్తటానికి, దుమ్ము లేపటానికి కారణం ఈ కాన్సెప్ట్. ఈ లోనే. కనుక దీని ఫలితంగా ఎవరైతే వర్కింగ్ ప్లాన్‌లో ఉండారో వాళ్ళు వేటాడాల్సిందే. వాళ్ళకి అవసరం, డబ్బులు అవసరం చేస్తారు. ఇదేంటండి చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రతిరోజు 30,000, 40,000 తీసుకునే వాళ్ళు ఉండారు. అంటే వాళ్ళ ఆదాయం వాళ్ళు తీసుకోగా కంపెనీకొచ్చే ప్రాఫిట్‌లో నుంచి మీకు ఇస్తున్నాడు. అది ఎలా ఇస్తాడు? ఎలా వస్తుంది? ఎలా సాధ్యమవుతుందన్న విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెబుతాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమందిది అదంతా కాదండి నాకెక్కడి నుంచి వచ్చింది చెప్పనంటే, ఇప్పుడు నేను వ్యవసాయం చేయను. నాకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? వేరే వాళ్ళు ఎవరో వ్యవసాయం చేస్తే నాకొస్తుంది. అంతే. అన్నీ నేనే చేసుకోవడం కుదరదు కదా! అట్లనే వర్కింగ్ ప్లాను, నాన్ వర్కింగ్ ప్లాన్ 2 ఉండయి ఇక్కడ.
నాన్ వర్కింగ్ ప్లాన్ ఏదైతే ఉందో అదే ఈ కాన్సెప్ట్‌కి గుండెకాయ. ఈ కాన్సెప్ట్‌ని ఉరకలెత్తిస్తుంది కూడా, పరుగులు దీపిస్తుంది కూడా ఇంత సక్సెస్‌కి కారణం ఈ నాన్ వర్కింగ్ ప్లానే. మరి ఇంత పరిగెత్తిస్తున్నటువంటి కాన్సెప్ట్‌లో ఉన్నటువంటి దమ్ము కారణంగా ఈ రోజున వర్క్ చేయగలుగుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి మీకు ఈ క్యాష్ బ్యాక్‌లు గాని, ఈ లోన్‌లు గాని ఇవ్వగలుగుతున్నారు. ఈ విషయాన్ని అంటే ఇంకా కాలిక్యులేటెడ్‌గా మీకు ఎక్కడి నుంచి ఆదాయం ఏ విధంగా ఏ స్థాయిలో వస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో చెబుతాను ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.